అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము బాబా చరిత్ర గురు చరిత్రలో 3వ అధ్యాయం చెప్దాము. ఓం శ్రీ గురుభ్యో నమః. సద్గురు కృప వలన కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. అయితే ఇదే నిజమైన భక్తికి చిహ్నము. ఎందుకనంటే ఎవరికైనా సరే వాళ్ళు తప్పనిసరిగా భక్తి లో ఉంటూ కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, సాధన చెయ్యాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా గురు కృప అవసరము. ఆ గురువు అన్వేషణ కూడా అవసరము. ఆ అన్వేషణలో భాగంగా నామధారునికి ఎలా అయితే ఆ, సిద్ధులు చెప్తున్నారో ఆయన చెప్పిన విషయం మొన్నంతా మనం చెప్పాం కాబట్టి ఆ జిజ్ఞాస నిజమైన భక్తికి చిహ్నం. ఈ 3, 4 అధ్యాయాల్లో కూడా గురువు గురించే వివరణ ఉంటుంది. అయితే సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. అత్రి మహర్షి గురించి చాలా విషయాలు మన మహాత్ములు అందరూ కూడా ఎన్నో తెలియజేశారు. అయితే అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అంటే ఒక గురువు అన్నప్పుడు ఆ గురువు మార్గాన్ని చూపించటం కోసము అత్రి మహర్షి ఏం చేశాడంటే ఆ గురువు యొక్క ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ని నెరవేర్చడానికి దత్తాత్రేయుడు రూపంలో అవతరించాడు. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్తాత్మకు అయినందువలన గురు ధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాల్లో అన్నీ కూడా చాలా వరకు గురు స్తోత్రాలు కూడా ఉంటాయి. అలాగే ధ్యాన స్తోత్రాలు ఉంటది. అయితే సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. దత్తాత్రేయుడు మానవాళిని అందరినీ ఉద్ధరించడానికి అవతరించిన అవతారం. ఈ గురు పరంపరలో ఎవరైతే మొదట మొదట స్టార్ట్ చేశారో వాళ్ళ నుంచి వరుసగా అన్ని వస్తూ వచ్చాయి. అయితే దత్తాత్రేయుడు అవతారంలో మొత్తము టోటల్గా అవతారము అంతా కూడా గురు రూపంలో మనకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధ్యానానికి సంబంధించి ఆ ముందుకి అంటే ఆంతర వికాసం వైపు ప్రయాణం చేయడానికి దత్తాత్రేయుని యొక్క పద్యాల్లో టోటల్ మీనింగ్ అంతా తెలియబడుతుంది. అయితే అందుకే దత్తావతారాలన్నీ కూడా శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అకల్కోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులు వరుసగా ప్రతి ప్రతి దాంట్లోనూ అలా వరుసగా వచ్చారు. వాళ్ళు లోకాన్ని ఉద్ధరించటం కోసము, అంటే లోకంలో రకరకాలుగా మనుషులు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ జన్మ రాహిత్యానికి, వాళ్ళ జన్మని ఉద్ధరించటం కోసము వరుసగా ఈ అవతారాలు ఏంటంటే శ్రీపాద దత్తాత్రేయుడు దత్తావతారంలోనే ఇవన్నీ కూడా దత్తావతారాలైన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అకల్కోట స్వామి, షిరిడి సాయిబాబా వీళ్ళందరూ సద్గురువులు. స్కాంద పురాణాంతర్గము గురుగీతలోని గురుస్థుతి శ్లోకాల్లో యథాతథంగా ఇవన్నీ తెలియచేయడం అయినవి. అట్టి వారిచే ముముక్షువులు ఆశ్రయించాలని, తదన్యులు కాదని భగవద్గీత లో కూడా శ్రీకృష్ణుడు
ఆదేశిస్తాడు. 4వ అధ్యాయంలో భగవద్గీత కూడా గురువు లేని విద్య గుడి విద్య అని చెప్పాడు. కాబట్టి ఈ గురువుల పరంపరలో నువ్వెవరిని తీసుకున్నా సరే శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. ముముక్షత్వము మోక్షానికి మార్గము. ఈ గురు పరంపరలో మనము మన జీవనాన్ని సాగించటం. కాబట్టి ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలు బోధలను శ్రద్ధగా పారాయణం కానీ శ్రవణాదులు కానీ చేస్తే దత్తుని అనుగ్రహానికి పాత్రుడవ్వచ్చును. ఎవరైతే అంత శ్రద్ధతోటి బాగా శ్రద్ధతోటి ఈ పారాయణాలు కానీ లేదా తప్పనిసరిగా శ్రవణం కానీ ఏది చేసినా సరే ఏది చేసినా దత్తుని అనుగ్రహం పాత్రుడవ్వచ్చు. అలాగే అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఎందుకని ఆ శ్రద్ధ ఆ భక్తి మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ లైన్లో ఉన్నావు కాబట్టి తప్పనిసరిగా గురువు అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాబావు చేత శ్రీ గురుచరిత్ర 108 సార్లు పారాయణం చేయించాడు. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు అవ్వగలిగాడు. 108 సార్లు ఎవరైతే పారాయణం చేస్తే కనుక ఆ పారాయణము పూర్తయ్యేలోగానే మనకి మన ఎక్స్పీరియన్స్లు బోల్డ్ తెలుస్తూ ఉంటాయి. అయితే మరి అన్నిసార్లు అవసరం లేదండి. మీరు ఎప్పుడు పారాయణం చేసినా అసలు ముందు శ్రద్ధ భక్తితో చేసినప్పుడు తప్పనిసరిగా మన జీవితంలో ఆ మార్పులు ఏవైతే ఉన్నవో అవన్నీ చేంజెస్ జరుగుతాయి. బాహ్యంగానే చేంజెస్ జరుగుతాయి. అలాగే ఆంతరంగా కూడా మనలో మార్పు ఏంటంటే మనస్సు నెమ్మదిస్తుంది. మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది. అలాగే తర్వాత ఇంట్లో ఘర్షణలు తగ్గిపోతాయి. అలాగే కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు కరెక్ట్గా గమనిస్తే తెలుస్తాయి ఇవన్నీ కూడా. అలాగే మనము చేస్తున్నప్పుడు పారాయణం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నావో అవి ఆ ఇంటిని శుద్ధి చేస్తాయి. అంతకుముందు ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు ఆ గృహంలో ఏదైతే కార్యాలు చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నముగా సాగుతాయి. పారాయణము ఉపాసనలు కూడా ఎందుకు పెట్టారు అనంటే రోజు చేసే పూజలో ఒక యాంత్రికత అలవాటు అయిపోతుంది. ఇంకొంచెం మీరు అంతరము వైపు ప్రయాణం చేయాలి, లేకపోతే గురువుకి దగ్గర అవ్వాలి, లేకపోతే కనుక మనకి భక్తి పెరగాలి అన్నా కూడా ఉపాసనలో ఏమవుతుంది, నిష్ఠ ఉంటుంది. ఉపాసనలో ఎప్పుడూ కూడా ఒక నిష్ఠ ఉంటుంది. ఆ నిష్ఠతోటి మనకు ఒక శ్రద్ధ కూడా ఉంటుంది. ఆ శ్రద్ధతో ఏమవుతుందంటే మనస్సు పూర్తిగా ఏకాగ్రం అవుతుంది. చూడండి, మీరు పారాయణం చేసేటప్పుడు రోజంతా దాని గురించే తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడు పారాయణం అవుతుందో, దానికి ఏం కావాలి, ఏం చేయాలి, మిగతావన్నీ పక్కన పెట్టేస్తారు. ఎవరైనా ఆ టైంలోనే వచ్చి ఏదైనా పని చెప్పినా సరే, నాకు 7 రోజులు పారాయణం ఉందండి, ఇది అయిన తర్వాత చూస్తాననో, లేకపోతే ఈ ఉపాసన ఉంది, ఇన్ని రోజులే ఉపాసన ఉంది అని ఇలా దాని మీద ధ్యాస ఆ ధ్యాస పూర్తిగా మనము ఆ ధ్యాస పెట్టినప్పుడు మనలో చాలా చేంజెస్ ఉంటుంది. ఆ ఏకాగ్రత లోపల బోల్డ్ శుద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి పారాయణము ఎప్పుడైతే చేస్తామో దాని తర్వాత అంటే బాహ్య పరిస్థితుల్లో మీకు మార్పు తెలియబడుతుంది. అక్కడితో ఆగిపోకూడదు. ఈ పారాయణం చేస్తే ఇది కలిసొచ్చింది, ఆ పారాయణం చేస్తే ఇది కలిసొచ్చింది అని చెప్పి అక్కడితో ఆగిపోకూడదు. ఇవన్నీ కూడా నాంది ఏం కావాలి అంటే మీ లోపలికి జర్నీ కావాలి. లోపల ఇన్నర్‌కి జర్నీ కావాలి. అలా మీరు ఎప్పుడైతే జర్నీ చేయగలుగుతారో అప్పుడు ఆ పారాయణం నుంచి మనం ఎదిగినట్టు లెక్క. ఎలాగూ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులవుతాము. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. నామధారకుడు నమస్కరించి, "ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. అయితే నాకు గురువు యొక్క యథార్థ తత్వం ఏంటో తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడ?" అని అడిగాడు. మీకు నివాసం ఎక్కడ? సరే, ఇప్పుడు వరకు నాకన్నీ చెప్పారు. నా సందేహాలన్నీ తొలగిపోయినాయి. కానీ ఆహ్, మీరు నాకు గురువు యొక్క యథార్థ తత్వం గురువు గురించి తెలియజేయడం అంటే ఆ తత్వం తెలియచేయటమే. యథార్థ తత్వం తెలియాలి. వాళ్ళు ఏంటి అనే దానికంటే ఆ మూల తత్వం తెలిస్తే కనుక మనం ఈజీగా దాన్ని పట్టుకోగలుగుతాం. కాబట్టి ఇంతకు మీ నివాసం ఎక్కడ? మీకు భోజనం ఎలా లభిస్తుందని అడిగాడు.
సిద్ధయోగి అతన్ని కౌగలించుకుని ఆస్వాదించి నవ్వుతూ, నేను ఎప్పుడు నీ గురిని చెంతనే ఉంటాను. నీ గురు స్మరణమే నాకు ఆహారం, వారి మహిమయే నాకు అమృత తుల్యమైన పానీయము. శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే అది భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తుంది. రెండు రకాలు చెప్పారు. నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు నాయనా, నేను ఎప్పుడు నీ చెంతే ఉంటాను. నువ్వు పారాయణం చేస్తున్న ఏ, బాబా దగ్గర నేను ఉంటాను. కాబట్టి నువ్వు గురువుని చెంతనే నేను ఉంటాను. శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం. నువ్వు స్మరణ చేస్తున్నావో అదే నాకు ఆహారం. వారి మహిమ ఏదైతే ఉందో అది నాకు పానీయము, అమృతతుల్యమైన పానీయము అని చెప్పాడు. అలాగే గురుచరిత్ర గ్రంథము శ్రవణం చేస్తే ముక్తి అన్నారు. అంటే రెండూ లభిస్తాయి. భౌతికమైన అవి ఏదనుకుంటున్నారో అది నెరవేరుతుంది. అలాగే ఆంతరములో శుద్ధి అయితే కనుక ముక్తి వైపు ప్రయాణం చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భుక్తి ముక్తి అవి అవి కూడా లభిస్తాయని చెప్పట్లేదు, శీఘ్రంగా లభిస్తాయి అంటున్నారు. చాలా తొందరగా వస్తాయి. కాబట్టి పరిశుద్ధులై దీన్ని 7 రోజులు పారాయణము లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. అలాగే నిష్కామములకు, ఎవరైతే నిష్కాములు ఉంటారో వాళ్ళకి ముక్తి వస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపించారు. ఎప్పుడైతే పరిశుద్ధులై, పరిశుద్ధులంటే లోపల ఎటువంటి కపటం లేకుండా అని అర్థం. అంటే పరిశుద్ధం అంటే బయట బాహ్యం ఒకటే కాదండి, ఆంతరంలో కూడా శుద్ధిగా ఉండాలి. అసూయ, కామము, ద్వేషము ఇవేమీ లేకుండా చాలా పరిశుద్ధంగా ఉండాలి. అలా పారాయణం చేసినప్పుడు అందుకే నిష్ఠ అన్నారు. ఆ నిష్ఠలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, దూషించకూడదు, ఎవరి గురించి మాట్లాడుకోకూడదు, మౌనం వహించడం మంచిది. మన పని మనం చేసుకుంటూ చాలా వరకు మౌనంగా ఉండడం మంచిది. పూర్వం అండి ఏదైనా దీక్ష చేస్తే కనుక తెలిసిపోయేవారు. ఎలా తెలిసేవారు అని అంటే ఆహారము ఉప్పు కారాలు లేకుండా సాత్విక ఆహారం తీసుకునేవారు. తర్వాత మాట్లాడేవారు కాదు, చాలా నిష్టగా ఉండేవారు. ఇది తప్ప ఇంకొక రెండోది నాకు వద్దు అన్నంత నిష్టగా ఉండేవారు. అలాంటి నిష్టలో పారాయణం చేసేవారు. కాబట్టి ఎవరైనా పారాయణం చేసినప్పుడు వాళ్ళకి ఆ తేజస్సు, వాళ్ళ నుంచి వచ్చే తేజస్సు మిగతా వాళ్ళకి తెలిసేది. అంతటి ఉపాసన, ఆ తేజస్సు అలాగే ఉంటుంది. అయితే తమ చుట్టూ ఒక ఆరా ఏర్పాటవుతుంది. ఎలాంటి ఆరా అంటే, సో ఒక రక్షణ కవచం అంటారు. దాన్ని ఒక రక్షణ కవచం అంటారు. అలాంటి రక్షణ కవచం ఒకటి ఉంటుంది ఉపాసన చేసినప్పుడు. ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, మీరు ఎలా చేసిన ఉపాసన బాహ్యంగా బాహ్యంగా శ్రవణం చేసినప్పుడు పాపాలు నశించడం అంటే మనస్సు నిదానంగా ఉన్నప్పుడు, మనస్సు ఎటు గంతులు వేయకుండా ఉన్నప్పుడు, లేకపోతే మీ కోరికలు ఏవైతే ఉన్నావో ఆ కోరికలన్నీ పక్కకి వెళ్ళిపోయినప్పుడు, వీటన్నింటిలోనూ మనం ఎప్పుడైతే పారాయణం చేస్తున్నప్పుడు ఆ, ఏదైతే మనము చేస్తున్నామో దాని పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు, బాహ్యంగా కొంతమంది ఏదో కోరుకుని చేస్తారు. అది సంతానము, ధనము, ధాన్యము, దీర్ఘాయుష్షు ఇవన్నీ కోరుకుంటారు. అయితే జ్ఞానం కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జ్ఞానం కోరుకుని ఏదైనా ఉపాసన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బాహ్య కోరికలే ఎక్కువగా ఉంటాయి. జ్ఞానము అంత ఈజీగా కోరుకోరు. అయితే బాహ్య కోరికలు కోరుకుంటే బాహ్యమే తీరుతాయి. కానీ జ్ఞానం కోరుకున్నప్పుడు జ్ఞానమే వస్తుంది. ఒక పారాయణం చేసేటప్పుడు మీరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. అసలు ఏమీ కోరుకోపోతే కనుక ఇంకా నువ్వు చేసింది భగవంతుడికి సమర్పణ అన్నప్పుడు ఎవరు ఏది కోరినా వారికి అది లభిస్తుంది. అయితే నిష్కామముగా ఉంటే కనుక, అంటే ఎటువంటి కామన లేకుండా నిష్కామంగా ఉన్నప్పుడు ముక్తి లభిస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ గ్రంథము, గురుచరిత్ర గ్రంథం ఏదైనా సరే మనం నిష్కామంగా చేసినప్పుడు ముక్తి కోసము బాహ్య విషయాలు, అంతరము రెండూ తెలియజేస్తుంది. కాబట్టి నామధారుడు
నామధారుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరే గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచిన దప్పిక కానీ దప్పిక కొన్నవాడికి సాక్షాత్తు ఒక నీరు లభ్యమైందనుకోండి, అమృతం కిందే ఉంటుంది. మనకి దాహం వేస్తున్నప్పుడు, విపరీతమైన దాహం వేస్తుంది అనుకోండి, వాళ్ళకి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అది అమృతం. ఏ దాహం లేని వాళ్ళకి మనం ఏమి పానీయం ఇచ్చినా సరే, ఎలాంటిది కూల్ డ్రింక్ ఇచ్చినా సరే వాడికి అది నచ్చదు. ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టారనుకోండి మీరు, అది అమృతం కింద సమానం. ప్రాణం లేసొచ్చినట్టు ఉంటుంది. ఏమి ఆకలి వేయని వాడికి మీరు భోజనం పెడితే కనుక ఆఖరిని పెరుగైనా వంకపెట్టి వెళ్ళిపోతాడు. మనము గొప్ప కోసం చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. పెళ్లి రోజు, పుట్టినరోజు, లేకపోతే ఆ రోజు ఈ రోజు అని చెప్పి పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటాం. బాగా కడుపు నిండిన వాళ్ళందరికీ అనేక రకాలు పెడతామే తప్పించి ఎప్పుడైనా సరే ఆకలిగా ఉన్న వాడికి నేను ఆహారం ఇవ్వాలి అని అనిపించదు. ఎంత ఖర్చైనా పెడతాం. అదే ఆకలిగా ఉన్న వాడికి భోజనం పెట్టినప్పుడు మాత్రం ఒక కూర, ఒక చారు, ఒక పప్పు పులుసుతోటి సరిపెట్టేస్తూ ఉంటాం. అదే ఇంట్లో పార్టీ ఇవన్నీ అనుకోండి, ఎన్ని వెరైటీలు వండినా ఇంకొన్ని వెరైటీలు దాంట్లో యాడ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనం గమనిస్తే మన మన తెలుస్తూ ఉంటుంది. మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆముదారుడు అలా చెప్పట్లేదు. మీరు ఈ గ్రంథం గురించి చెప్పినప్పుడు నాకు దప్పిక కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుగా ఉంది. ఇది వినడం వల్ల నా అజ్ఞానం ఇంకా ఆ, తొలగిపోలేదు, తొలగిపోగలదు. ఎందుకని? దీన్ని శ్రవణం చేయాలనిపిస్తుంది. వింటుంటేనే అజ్ఞానం తొలగిపోతుంది కదా, ఇంకా శ్రవణం చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి చేయాలనిపిస్తుంది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరు నా గురుదేవులు అన్నాడు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. నాకు ఇటువంటి సందేహాలన్నీ తొలగించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనుక శ్రీ శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ అంటే రావి వృక్షము దగ్గరకు తీసుకుపోయాడు. నామధారుణ్ణి దాని క్రింద కూర్చోబెట్టి తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు. ఏమని? అతన్ని తీసుకెళ్లి ఒక రావి చెట్టు దగ్గర కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఇలా చెప్పాడు, నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. కాబట్టి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వము అర్థమవుతుంది. అట్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతాల్లో నిలువజాలనట్లు దంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ గురువు మనం కోరకుండానే అన్ని ప్రసాదిస్తాడని చెప్పాడు. అప్పుడు అంటే అతన్ని కూర్చోబెట్టి నామదానుడు ఒక వృక్షం, రావి వృక్షం కింద కూర్చోబెట్టి ఇలా చెప్పాడు ఏంటంటే, దృఢమైన భక్తిని కుదరలేదు కాబట్టి నీ అజ్ఞానం వల్ల అది కుదరలేదు, కాబట్టి నీకు కష్టాలు వచ్చినవి. ఎప్పుడైతే సదాచార సంపన్నుడైన గురువుని నువ్వు పూర్ణమైన భక్తితో నమ్మకంతో విశ్వసించి సేవిస్తూ ఉంటావో వారి నిజతత్వం ఏంటనేది నీకు అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా మనం సరెండర్ అవ్వకుండా ఏమి అర్థం అవ్వదండి. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే ఆ పై పైన చేసేసుకుంటా ఉంటాం. పై పైన మాత్రమే అర్థమవుతుంది మనకి. అలా కాకుండా పూర్తిగా సరెండర్ అయ్యి ఒక సర్వస్వ శరణాగతి అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు మన అహంకారం ముందు పడిపోతుంది. మన అహంకారం పక్కకి తొలగితే మన గ్రాస్పింగ్ బాగుంటుంది. గ్రాస్పింగ్ ఎప్పుడైతే ఉందో ప్రజ్ఞ పెరుగుతుంది. ప్రజ్ఞ పెరిగితే అన్ని అర్థమవుతాయి. కాబట్టి ఆ ప్రజ్ఞ మనకు ఉంది, కానీ దాన్ని మరుగున పడి ఉంచాము. ఎవరైతే పూర్తి నమ్మకంతో
వాళ్ళ యొక్క ఆంతర వికాసం వైపు జర్నీ చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళకి తెలియబడుతుంది. ఆ ప్రజ్ఞతో అన్నీ తెలియబడతాయి. కాబట్టి సదాచార సంపన్నుడైన గురువుని పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే నిజతత్వం ఏంటి అనేది అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు. ఎంతసేపు శరీర ధ్యాసలో అవసరాల వైపు పరుగులు పెట్టడమే తప్పించి మన స్వరూపంలో ఎంతటి శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా మనం ఎన్ని తెలుసుకోవచ్చు, ఎన్ని చేయవచ్చు అనే విషయం తెలియదు. మనిషికి భయము, బెంగ, బాధ ఈ మూడు వస్తున్నాయి అని అంటే తన గురించి తనకు తెలియక ఇవన్నీ వస్తాయి. అంటే తనలో ఉండే శక్తి తెలియక, తనలో ఎంతటి శక్తి ఉంది, ఆ ఆ శక్తితోటి తను ఎన్నైనా చేయవచ్చు అని మాత్రం తెలియదు. మిగతా ప్రపంచ వ్యవహారాలన్నీ తెలుస్తాయి తప్పించి హనుమంతుడికి తన శక్తి తెలియనట్టుగా మనిషికి తన స్వరూప శక్తి ఏంటనేది తనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ నిజతత్వము తెలుసుకున్నావో అప్పుడు అన్నీ అర్థమవుతాయి. అలా నిజతత్వం తెలిసిన వారికి మాత్రమే కష్టాలు ఉండవు. కష్టాలు తొలగిపోయి అభీష్టాలు ఏమన్నా ఉంటే కనుక అవి నెరవేరుతూ ఉంటాయి. నిజానికి సద్గురువు తన తన పర భేదం ఉండదు. భేదం లేకుండా ఆ, ఇప్పుడు నేను ఇన్ని రోజులు చేయలేదు, లేకపోతే ఇన్ని రోజులు ఇలా ఉన్నాను. చాలా మంది ఏమంటారంటే ఇప్పటి వరకు ఏం చేయలేదండి అసలు, దానివల్ల ఇప్పుడు నిజంగా భగవంతుడి కృప ఉంటుందంటారా అనే ఒక డౌట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు అనుకున్నావో అప్పుడే నీ కాలం నీకు కలిసి వచ్చినట్టు లెక్క. కాబట్టి అప్పుడైనా శ్రద్ధాభక్తి ఉండాలి. కాబట్టి సద్గురువుకి తన పరా భేదం లేదు కాబట్టి అందరిపైన అపారమైన దయ ఉంటుంది. కాబట్టి నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవ ఉండదు, కిందకొచ్చేస్తుంది. అలాగే దాంభికులు అయిన దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకి కూడా సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ఇస్తాయి. పూర్వం మనకి కల్పవృక్షం కింద నుంచుని ఏదనుకుంటే అది జరుగుతుందని మనకి చాలా స్టోరీలు చెప్పారు. సో చింతామణిని పెట్టు తీసుకుని మనం తీసుకున్నప్పుడు అప్పుడు కూడా తలుచుకున్న సంకల్పం నెరవేరుతుందనేవారు. అవి రెండు కూడా నువ్వు అనుకున్నది మాత్రమే చేస్తాయి. కానీ గురువు అలా కాదు. మనం కోరకపోయినా అన్ని ఇస్తాడు. మనం కోరనివి కూడా అన్ని ప్రసాదిస్తాడు. ఆయన స్పర్శతోటి, ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింప చేయగలుగుతాడు. ఆయననే శంకించే వారికి ఆయన ఏం చేయగలుగుతాడు? సరే నేను అన్ని ఇస్తాను నాయన, నువ్వు దగ్గరికి రా అంటే శంకించాడు అనుకోండి, ఆయన ఏం చేయగలుగుతాడు? కాబట్టి ఆయన ఏం చేయగలుగుతాడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట నంటి కాపాడటమే ధర్మం. కాబట్టి తనను సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి పామర్లు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయన సేవిస్తారు, కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు గురువు దగ్గర పరిగెడతా ఉంటారు, వెతుక్కుంటూ ఉంటారు. లేకపోతే ఎవరో చెప్తారు, మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా, పలానా చోట ఒక ఆయన ఉన్నారండి, ఆయన దగ్గర తీసుకెళ్తాను రండి అని చెప్పి. నేను ఒకటి చెప్తాను మీకు, మీరు ఏదైనా కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ హృదయంలో ఇంకొంచెం కష్టపెట్టకుండా చాలా సులువైన మార్గం చెప్పాలి. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఏది ఆశించకుండా ఉండాలి. గురువు అనేవాడు అలా ఉండాలి. ప్రేమ మూర్తిలా ఉండాలి. అంటే ఓకే, మనకు మనకు ఆల్రెడీ కష్టాలు వచ్చినవి, ఇప్పుడు ధనం లేదండి, ధనం కావాలి, లేకపోతే పిల్ల పెళ్లి చేయాలి, లేకపోతే ఏదో చేయాలన్నాం అనుకోండి. అయితే ఇదిగో ఈ 10,000 ఖర్చు పెట్టి పూర్తి చేస్తే మీకు ₹1,00,000 వస్తాయన్నాడు అనుకోండి, ఆ గురువు అని అనరు. లేదా మీ ఇల్లు బాగాలేదు, ఈ గోడ బదులుగొట్టి ఇంకో గోడ కట్టండి అన్నాడు అని అంటే, వాస్తు బాగాలేదు అన్నాడు అని అంటే గురువు అని అనరు. కాబట్టి సద్గురు అనేవాడు ఏదైనా ఒక రెమెడీని, ఖర్చుతో కూడి ఉన్న రెమెడీలు ఏమి ఉండవండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన లోకంలో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళని భయపెట్టి క్యాష్ చేసుకోవడం అనేది అలవాటైపోయింది. కాబట్టి స్పిరిచువల్లో అసలు భయమే ఉండకూడదు. కానీ దురదృష్టం, స్పిరిచువల్లో అన్ని విధాలా భయపెడతా ఉంటారు.
భగవంతుడు ఎంత దయామయుడండి. సో గురువు కూడా అలాంటి దయతోటే ఉంటాడు. అంతేకాని నువ్వు ఇది చెయ్యి ఇది కలిసొస్తుంది. లేకపోతే ఇది ఇలా చేసి నాకు ఇది సమర్పించు అనేవాడు గురువు అవడు. మీరు అదొక్కటే అంటే రూపాయితో సంబంధము లేకుండా నీ బాధని తీర్చగలిగేవాడే నిజమైన గురువు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈయన కూడా అదే చెప్తున్నారు. ఎవరో చెప్తే మనం వాళ్ళని సేవించకూడదు. మా కష్టాలు తొలగని నువ్వు కూడా వెళ్ళంటే మనం వెళ్ళింది ఎందుకు? అంటే మనం మన కష్టాలు తీరడానికి తప్పించి నిజంగా గురువు దగ్గరికి వెళ్ళలేదు, ఆయన సేవించడానికి వెళ్ళలేదు. కనుక కొందరు అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువేమి చేయలేదని ఆయన నిందిస్తారు. అలా నిందించకూడదు. ఎందుకని? ఎంతసేపు అవతల నుంచి ఆశించడమే తప్పించి మనము మనము ఎందుకు చేయాలండి అంటే నిష్కామ కర్మ ద్వారా అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయితే నీ స్వయంలో ఉండే ప్రకాశము శక్తి ద్వారా నీ సంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి అంతఃకరణ శుద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అనేకం చేస్తాడు మనిషి. పూర్వము అందుకే ఏం చేసేవారనంటే ఆ శుద్ధి కోసమే ఈ రకరకాల పూజలు రకరకాల దానాలు పెట్టారు. ప్రతి దాంట్లో దానం ఎందుకు పెట్టారండి? దానం ద్వారా శుద్ధి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి నామదారుడు ఆయనకి నమస్కరించి, స్వామి నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి. శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడని అన్నారు కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించాడో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగలేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థము ప్రాప్తిస్తుంది. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీవు అడుగునిది కూడా నేను చెప్తాను, శ్రద్ధగా వినమని చెప్పాడు. ఎందుకనంటే నామదారుడు ఇవంతా విన్నాడు. విని నమస్కరించి, స్వామి నాకు గురువు యొక్క లీలలు వినిపించారు. లీలలు చెప్పి కృతార్థుని గురువు గురించి తెలియజేస్తారు. గురువుని యొక్క లీలలు కూడా చెప్పండి, చెప్పి నన్ను కృతార్థం చేయండి. అలాగే శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడు అన్నారు కదా మీరు, ఆయన మొదట అలా ఎందుకు అవతరించాడు అది తెలియచేయండి అని చెప్పాడు. సిద్ధముని సంతోషించి, ఎప్పుడూ కూడా శ్రద్ధాభక్తులుంటే గురువుకి ఇంకా చెప్పాలనిపిస్తుంది. పరిప్రశ్న అంటారు. సంశయ ప్రశ్న కాదండి, పరిప్రశ్న వెయ్యాలి. సంశయంతో ప్రశ్న వేస్తాము, సంశయంతో తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఈ- నువ్వు ఆల్రెడీ సాధన చేస్తుంటే వచ్చే ప్రశ్న ఏదైనా ఉంటే అది పరిప్రశ్న అంటారు. అంటే ఆ ఆ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. అక్కడ విని ఇక్కడ విని లేకపోతే ఏదో సంశయంతో అది అడగాలని అడగడం దాన్ని క్వశ్చన్ అంటారు. అలా కాదు. ఒక గురువు దగ్గర చాలా శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటే కనుక వారి నుంచి అనేక విషయాలు మనకు అందుతాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, సరే నీకు అంత శ్రద్ధ ఉంది కాబట్టి నువ్వు పురుషార్థం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. అంటే జ నేను నీకెంతో నీ శ్రద్ధకి ఆనందంగా నేను చెప్తానన్నాడు. జగత్తుకు మూలకారమైన భగవంతుడు మొదట అనేక అనేక నామావళి అనేకంగా సంకల్పించాడు. అయితే ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ధరించింది. వాటిలో రజోగణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణం బలీనమైనప్పుడు విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తాడు. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదం లేదు. ఎందుకని? ముగ్గురు కూడా మూడు త్రిగుణాత్మకమన్నారు. మూడు గుణాల్లో ఇవన్నీ ఉద్భవించినవి. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చాడు. అంబరీషుడు ఆయన్ని పూజించి త్వరగా
అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నదని రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిదిమించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్టు అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానాయోనుల్లో జన్మింతుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణ పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతన్ని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అని అన్నాడు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తెలిసి సంతోషించి, దుర్వాసుడు విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతు యోనుల్లో జన్మించి పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అని చెప్పాడు. అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తి ఇంకా కూర్మాది అవతారాల్లో ఉత్తమ తపస్సులకు మాత్రమే తాను తెలుసుకునేటట్టు సాధ్యమయ్యేటట్టు అలాంటి అవతారాలు ఎత్తాడు. అలాంటి అవతారాల్లో దత్తాత్రేయుడు అత్రి అనసూయలకు జన్మించాడు. అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన చేస్తూ ఉండేవాడు. అయితే అతిథి సేవలతో పాటుగా దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని చేసేవాడు. అయితే ద్వాదశి తిథిలో ఒక్క గడియ మాత్రమే ఉందనగా, ద్వాదశి పూర్వం ఇలా మనకలా కాదండి, ఆ గడియల్లో మాత్రమే భోంచేసేవారు. అది దాటితే మళ్ళీ ముట్టుకునేవారు కాదు. ఏకాదశి ఉపవాసము, అలాగే ద్వాదశి గడియల్లో భోజనం కాకుండా కొంచెం అటు ఇటు అయితే కనుక మళ్ళీ మళ్ళీ ఆ రోజు కూడా ఉపవాసం ఉండేవారు. అంత శ్రద్ధ ఉండేది. అలాగే ద్వాదశి భోజనం మనం ఒక్కళ్ళమే వండుకుని తినేసేవారు కాదు. తప్పనిసరిగా అతిథి కోసం ఎదురు చూసి వాళ్ళకి పెట్టి వీళ్ళు తీసుకునేవారు. అలా రాజు అత్రి మహర్షిని పిలిచాడు. అయితే ఏకాదశి వ్రతం అయిపోయిన తర్వాత దుర్వాస మహర్షి పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని దగ్గరకు వచ్చాడు. వస్తే అప్పుడు అంబరీషుడు ఆయన పూజించి త్వరగా అనుష్ఠానం, వాళ్ళు అనుష్ఠానం చేసుకునే వరకు భోంచేసేవారు కాదు. అనుష్ఠానం చేయాలంటే గంగలో స్నానం చేసి అనుష్ఠానం చేయాలి. సో అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు మహర్షి స్నానానికని నదికి వెళ్ళి ఆయన అనుష్ఠానం చేసి సమయం మీరిపోతుంది, ఇంకా ఆలస్యం అయిపోతుంది, రావట్లేదు. తిథి మించిపోతే ఆ అంబరీషుడు ఏకాదశి వ్రతం భంగం అయిపోతుంది కాబట్టి ఆయన ఏం చేశాడు, భోజనం చేస్తే మరి అతిథి అలక్ష్యం చేసినట్లు అవుతుంది కాబట్టి కొద్దిగా మంచినీళ్ళు తీసుకున్నాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చేసాడు. వస్తే ఆ మంచినీళ్ళు తీసుకోవడం చూసి వెంటనే శపించాడు. రాజా, నీవు నానాయోనుల్లో జన్మిస్తావు అన్నాడు. అయితే ఆల్రెడీ ఏకాదశి వ్రతంలో ఉన్నాడు. వ్రతంలో ఉన్నప్పుడు శపించాడు. అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీహరిని ప్రార్థించాడు. ఆల్రెడీ ఆ ఆ దాంట్లోనే ఉన్నాడు కాబట్టి శ్రీహరి సాక్షాత్కరించి దుర్వాసునితో చెప్పాడు, మహర్షి, నువ్వు నా భక్తుణ్ణి అలా శపించేశావు, కానీ మరి నేను ఊరుకోను అలా భక్తుని శపిస్తే. కాబట్టి అలా అతనికి ఆ శాపము అంటకూడదు. అంటకుండా ఉండాలంటే మహర్షుల వాక్కు సంకల్పం ఒకసారి బయటకు వచ్చిందంటే అది తప్పనిసరిగా నెరవేరేది. కాబట్టి ఆ శాపం నాకు వచ్చేటట్టు చెయ్యి నీ మహిమతోటి అని చెప్పి శ్రీహరి స్వయంగా శాపాన్ని తీసుకుంటాడు. అయితే శ్రీహరి తిరిగి అదే అప్పుడు బాధ అనిపిస్తుంది మహర్షికి. కానీ ఇది కూడా ఎందుకు వచ్చిందో, లోక ఉపకారం కోసం వచ్చి ఉంటుందని చెప్పి, లోకోపకారం కోసము ఇలా జరిగి ఉంటుందని చెప్పి దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి మీరు జంతు యోనుల్లో జన్మిస్తారు. పాపులను ఉద్ధరించడానికి మీరు లోకంలో ఎప్పుడూ అవతరిస్తూనే ఉంటారు అని విష్ణువుకి
ట్రాన్స్ఫర్ చేస్తాడు అది. అయితే ఇలా అలా ఉత్తమ తపస్సులతో ఉన్నాడు కాబట్టి ఆ ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొని సాధ్యమవుతుంది ఇదంతా. కాబట్టి ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు అవతారము. అది దత్తాత్రేయుడిగా, విష్ణువు దత్తాత్రేయుడిగా జన్మిస్తాడు. దత్తాత్రేయుడిగా వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే ఆ అవతారము అవతారం కాబట్టి ఆ అవతారానికి సంబంధించినంత వరకు ఏ అవతారమైనా సరే ఆ అవతారము తప్పనిసరిగా గురు రూపము దాలుస్తుంది. అది అంతవరకు తెలియజేశాడు. 3వ అధ్యాయము సమాప్తమైంది. చాలా సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.